కాకినాడ జిల్లా పెదపూడి మండలం అచ్యుత పరత్రయంలో అనపర్తి నియోజకవర్గం ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి నీట మునిగిన పంట పొలాలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ గత 2 రోజుల క్రితం ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో కురిసిన వర్షాల కారణంగా ఏలేరుకి వరద రావడం, ఏలేరు గాని బిక్కవోలు డ్రైన్లకు గాని పెద్ద ఎత్తున వాటర్ చేరడంతో పెదపూడి మండలంలో 2000 ఎకరాల పంట పొలాలు మినుకలో ఉందని, ఇది మరింత పెరిగే అవకాశం ఉంది. రాత్రంతా అధికారులు, నాయకులు అందరూ జేసీబీలు, మెన్ పవర్ రెడీగా పెట్టుకుని ఎక్కడ గట్లకు గండుపడకుండా చూశారన్నారు. ఇల్లు మునిగే ప్రమాదం ఉన్న చోట ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారని, ఇక్కడ ఉన్న సిబ్బందులను మేము గత 5 ఏళ్లు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తూనే ఉన్న ప్రభుత్వ స్పందన శూన్యమని అన్నారు. నాటి వైసీపీ ప్రభుత్వ నిర్వాహకంతో పెదపూడి మండలంలోని పొలాలు నీట మునుగుతున్నాయి. మేడలైన అలైన్మెంట్ మార్పులు జరిగే సమయంలో వైసీపీ నాయకులలో చలనం లేకపోవడం, అలాగే ఏడీబీ రోడ్డు నిర్మాణంలో డైవర్షన్ వల్ల ఇబ్బందులు తలెత్తుతున్నాయి. నేను అధికారంలోకి రాగానే సమస్యను కలెక్టర్ గారి దృష్టికి తీసుకురావడం, దానికి వారు కొంతవరకు డిసిల్డింగ్ చేయించడంతో నేడు పెద్ద ప్రమాదం తప్పిందని తెలిపారు. ఇక్కడ ఉన్న జగనన్న కాలనీకి వెస్ట్ ఏలేరు వల్ల ముంపు ప్రమాదం ఉందని, నివాసయోగ్యం కాదని మేము ఆందోళన చేసిన నాటి ఎమ్మెల్యే సూర్యనారాయణ రెడ్డి ధనదాహం కారణంగా రూపాయి విలువ చేయని ఈ భూమికి భారీ రేటుతో కొనుగోలు చేసి ఎకరాకి 30 లక్షలు కైంకర్యం చేసి నాటి షాడో ఎమ్మెల్యేకి బంగారు బిస్కెట్ల రూపంలో అందజేశారని విమర్శించారు. ఇప్పటికే ఈ కాలనీ చాలా వరకు ముంపుకు గురైంది. చాలా ప్రమాదం ఎదుర్కోక తప్పని పరిస్థితి. ఆ రోజు ఈ లోపాన్ని ఎత్తి చూపితే మా ఇంటి మీద దాడి చేయడం, పసుపు గాజులు చూపించి వికృత చేష్టలు చేయించారని నాటి ఎమ్మెల్యే ఇక్కడి పరిస్థితులను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తామన్నారు. 2 రోజుల క్రితం ఏర్పడిన అల్పపీడనం ప్రభావం వల్ల మరి ఏలేరు పరిధిలో ఏదైతే పెద్ద ఎత్తున వర్షాలు సంభవించడం, ఏలేరుకి వరద రావడం, ఏలేరు వరద ఇక్కడ ఏలేరు డ్రైన్ కానీ ఎక్కువ డ్రైన్కి కానీ వచ్చి ఇవాళ పెద్ద ఎత్తున పెదపూడి మండలంలో రైతులు పంట మునిగే పరిస్థితి ఏర్పడింది. దాదాపుగా ఇప్పటికి 2000 ఎకరాలు మునకనం ఉంది. రేపటికి ఇంకా పెరిగే సూచనలు ఉన్నాయి. ముఖ్యంగా రాత్రి చాలా ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితిలో ఇక్కడ మండల అధికారుల బృందం కానీ, అదేవిధంగా నాయకులు, ఏపీ త్రయానికి చెందిన నాయకులు ప్రసాద్ గారు కానీ, అప్పన్న గారు కానీ, ఎంఆర్ఓ గారు కానీ, మిగిలిన నాయకులు కానీ అందరూ పెద్ద ఎత్తున గట్లపైనే ఉండి రాత్రి ప్రొక్లైనర్లు, మ్యాన్ పవర్ పెట్టుకుని ఎక్కడ గట్లకి గంటలు పడకుండా జాగ్రత్త వహించడమే కాకుండా కొన్ని ప్రాంతాల్లో ఏదైతే ఇళ్ళు మునకకు వచ్చే పరిస్థితి ప్రమాదాన్ని గ్రహించి వారందరినీ సురక్షిత ప్రాంతాలకు తరలించి ఎటువంటి ఇబ్బంది లేకుండా రాత్రి అంతా జాగరణ చేస్తూ ఇక్కడ పెద్ద ఎత్తున ప్రజలను రక్షించడం కోసం, పంట పొలాలను రక్షించడం కోసం కృషి చేశారు. అధికారులు ముఖ్యంగా తహసీల్దార్ గారు కానీ, అదేవిధంగా వ్యవసాయ శాఖ అధికారులు కానీ, యుఓపిఆర్డీ గారు కానీ, అంటే ఇన్ఛార్జ్ ఎంపీడీఓ గారు కానీ, అదేవిధంగా ప్రసాద్ గారు, అప్పన్న గారు, మిగిలిన రామేశ్వరానికి చెందిన ఎంఆర్ఓ గారు కానీ, మిగిలిన నాయకులు కానీ పెద్ద ఎత్తున కృషి చేశారు. వారందరికీ హృదయపూర్వకంగా కృతజ్ఞతలు మరియు అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. ముఖ్యంగా ఏదైతే డౌన్ స్ట్రీమ్లో ఉన్న మేడ లైన్కి సంబంధించి ఒక బ్రిడ్జ్ టోటల్ అలైన్మెంట్ మార్పు చేసిన పరిస్థితుల్లో గత 10 సంవత్సరాలుగా ఇక్కడ ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నాం. గత 5 సంవత్సరాలుగా అయితే అనేక మార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లిన చర్యలు శూన్యం. వైసీపీ చేసిన నిర్వాహకం వల్ల ఇవాళ పెదపూడి మండలంలో పంట పొలాలు మునకకు గురవుతూ ఉన్నాయి. ముఖ్యంగా మేడ లైన్కి సంబంధించి ఏదైతే అలైన్మెంట్ మార్పు చేస్తున్న నేపథ్యంలో వైసీపీ నాయకుల్లో చలనం లేకపోవడం, అదేవిధంగా ఏడీబీ రోడ్డు నిర్మాణంలో ఏదైతే డైవర్షన్ రోడ్డు ఉందో ఆ డైవర్షన్ రోడ్డుకు సంబంధించి కూడా అనేక చోట్ల ఇబ్బందులు రావడంతో ఈ పరిస్థితి తలెత్తుతూ ఉంది. దీన్ని సరిచేయడం కోసం మొన్న నేను వచ్చిన రోజే కలెక్టర్ గారితో మాట్లాడటం, కొంతవరకు కలెక్టర్ గారు డీసిల్టింగ్ చేయించడం, దానివల్ల చాలా పెద్ద ప్రమాదం తప్పింది. ఇప్పుడు ఏదైతే వెస్ట్ ఏలేరు కానీ, బెక్కోల్ డ్రైన్ కానీ డీసిల్టింగ్ చేయాల్సిన అవసరం ఉంది. భవిష్యత్తులో దాన్ని చేయడం వల్ల మాత్రమే పెదపూడి మండలాన్ని మనం మునక నుంచి రక్షించుకోగలుగుతాం. ముఖ్యంగా ఇక్కడ ఎదురుగా ఉన్న జగనన్న కాలనీ, ఆ
ఆ రోజు వెస్ట్ ఏలేరు వల్ల జగనన్న కాలనీ మనకు గులవుతుంది, అక్కడ నివాసయోగ్యం కాదని సాక్షాత్తు ఆనాడున్న తహసీల్దార్ రిపోర్ట్ ఇచ్చినప్పటికీ కూడా అప్పటి శాసనసభ్యులు డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి గారు పెద్ద ఎత్తున అవినీతికి పాల్పడి ₹1 విలువ చేయన ఎకరా భూమిని 60 లక్షలకు కొనిపించడం జరిగింది. ఇప్పుడు చూస్తూ ఉంటే ఈ మాత్రం వరదకే అక్కడ ముంపుకు గురైంది ఆ కాలనీ. మరి ఇంకొద్దిగా పెరిగితే చాలా ఇబ్బందికరమైన పరిస్థితి వస్తూ ఉంది. ఆ రోజు మేము దాన్ని ఎత్తి చూపిస్తే మా ఇంటిపైన దాడి చేయించడం కానీ, పసుపు కుంకుమ గాజులు చూపించడం కానీ, తద్వారా అనేక వెకిలి చేష్టలకి సూర్యనారాయణ రెడ్డి గారు ప్రోత్సహించడం జరిగింది. ఆ రోజు ఎవరైతే అప్పుడు షాడో ఎమ్మెల్యేగా వ్యవహరించిన వ్యక్తి ఈ కాలనీకి సంబంధించి ఎకరాకి 30 లక్షల చొప్పున బంగారు బిస్కెట్లని సేకరించి ఇక్కడ ఎవరైతే జగనన్న కాలనీ బెనిఫిషరీస్ ఉన్నారో వాళ్ళని నిలువున నెట్టేట్టు ముంచిన పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. ఇటువంటి పరిస్థితుల్లో ఆ రోజు భూసేకరణ విషయంలో కానీ అన్ని విషయాల్లోని అవినీతికి పాల్పడి ఆ రోజు మేము ప్రశ్నిస్తే ఇక్కడ జగనన్న కాలనీ శంకుస్థాపన సందర్భంగా అప్పటి ఎమ్మెల్యే సూర్యనారాయణ రెడ్డి గారు హైదరాబాద్లో మునగటం లేదా, అక్కడ మునగటం లేదా అన్నారు. ఇవాళ చూస్తూ ఉన్నాం బెంగళూరు కానీ, హైదరాబాద్ కానీ, చెన్నై కానీ మునకకు గురవుతుందని ఇవాళ హైడ్రాని ఏర్పాటు చేసి మొత్తం ఏదైతే క్యాచ్మెంట్ ఏరియాస్లో నివాసం ఉంటున్న గృహ సముదాయాల్ని లేకపోతే నిర్మాణాలని కూలగొట్టే పరిస్థితి వచ్చింది. ఇటువంటివి అవగాహన లేని పనులు, అవినీతితో పెద్ద ఎత్తున సొమ్ము సంపాదించాలనే ఆలోచనతో ఆ రోజు చేసిన పనికి ఇవాళ ఇక్కడ నిర్వాసితులు ఇబ్బంది పడే పరిస్థితి వచ్చింది. అదేవిధంగా రైతులను అన్ని విధాలా ఆదుకోవడానికి ప్రభుత్వం ముందుకెళ్తుంది. ఇప్పుడు మధ్యాహ్నం ముఖ్యమంత్రి గారు సమీక్ష కూడా ఉంది సామర్లకోటలో. ఇక్కడ ఉన్న పరిస్థితిని అంతటినీ ముఖ్యమంత్రి గారికి వివరించడం జరుగుతుంది. అందువల్ల ఇంకా రామేశ్వరం తదితర గ్రామాల్లో మునకకు గురైన పంట పొలాలని పరిశీలించాల్సి ఉన్నాయి. ముఖ్యంగా ముఖ్యమంత్రి గారి దృష్టికి ఈ విషయాలు తీసుకెళ్లాలి కాబట్టి ముఖ్యమంత్రి గారి సమావేశానికి హాజరు కావాల్సి ఉంది. కాబట్టి నేను ఇక్కడి నుంచి బయలుదేరి వెళ్లి ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్లి విషయాలన్నీ వివరించడం, ఏది ఏమైనా గోదావరి డెల్టాను ఆధునీకరించడం ద్వారా మాత్రమే ఈ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. దాన్ని తప్పనిసరిగా ముఖ్యమంత్రి గారి దృష్టిలో పెట్టి సమస్య పరిష్కారం కోసం నా వంతు కృషి చేస్తాను.